ఇక్కడ నేనొక బటన్ తీసుకున్నాను. ఆ బటన్‌కి క్లిక్ ఈవెంట్‌ని యాడ్ చేశాను. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ ఇచ్చాను. దీని మీనింగ్ ఏంటి? ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ హ్యాండిల్ క్లిక్ అనే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పి. ఆ బటన్ ఎవరు క్లిక్ చేస్తారు? యూజర్. సో, యూజర్ క్లిక్ చేసినప్పుడు మనకి ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఆ ఫంక్షన్‌లో ఏ లాజిక్ ఉంటే అదే వర్క్ అవుతుంది. యూజర్ క్లిక్ చేయకుండా కూడా మనము ఆ ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఎలా చేయొచ్చంటే వాటికి కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మీద ఆ ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్‌నయితే తెచ్చుకోవాలి కదా! సో, నేను డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆఫ్ అని చెప్పి తీసుకొచ్చాను. బటన్ అనే వేరియబుల్‌లో పెట్టాను. ఆ బటన్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి జస్ట్ క్లిక్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని కాల్ చేస్తే సరిపోతుంది. ఆ ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయినప్పుడు మనం ఏం ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలని ఇచ్చామో అది జరుగుతుంది. ఈ పేజ్ లోడ్ చేస్తాను. అప్పుడేమవుతుంది బటన్ క్లిక్డ్ అని వచ్చేసింది. ఎందుకనంటే నేను ఇమ్మీడియేట్ గాని ఈ పేజ్ లోడ్ అవ్వంగానే ఈ జావా స్క్రిప్ట్ కోడ్‌లో ఆ బటన్ తెచ్చుకుంటున్నాను. ఆ బటన్‌తో క్లిక్ మెథడ్‌ని కాల్ చేసేస్తున్నా. అంటే క్లిక్ ఈవెంట్ అనేది ఆ బటన్ మీద ట్రిగ్గర్ అయింది. సో, అది ట్రిగ్గర్ అయినప్పుడు ఏ ఫంక్షన్ జరగాలని ఇచ్చానో అది ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోయింది. జస్ట్ నేను ఇక్కడ ఒక సింపుల్ అలర్ట్ బాక్స్ అని ఇచ్చాను. ఇలాంటివి మనకి టెస్టింగ్‌లో యూజ్ అవుతాయి. ఆటోమేషన్ టెస్టింగ్‌లో. ఇప్పుడు టెస్ట్ చేయడానికి కూడా కోడ్ రాసేస్తాం. ఆ కోడ్‌లో క్లిక్ చేసినప్పుడు ఎలా వర్క్ అవుతుందో తెలియాలి అనంటే యూజర్ ఉండరు కదా! దానికి కూడా మనం కోడే రాయాలి. అంటే ఈ బటన్ డాట్ క్లిక్ అనేది ఆ ఫంక్షనాలిటీ చేస్తుందనమాట. అలానే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్ ట్రిగ్గరింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫోకస్ అనేదుంది. ఈ మెథడ్ ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ ఎలిమెంట్ మీద ఫోకస్ అనే ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేస్తుంది. సబ్మిట్ అనేది ఒక ఈవెంట్ ఉంటుంది. ఫార్మ్స్‌కుంటుంది. సబ్మిట్ అనే మెథడ్ ద్వారా యూజర్ ఫార్మ్ సబ్మిట్ చేయకుండానే మనం సబ్మిట్ చేసినట్టు ట్రిగ్గర్ చేయొచ్చు. రీసెట్. రీసెట్ కూడా ఫార్మ్స్‌లోనే వర్క్ అవుతుంది. ఫార్మ్‌లో డేటా క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. హెచ్‌టీఎంఎల్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. కీబోర్డ్ ఈవెంట్స్ ఉంటాయి. మౌస్ ఈవెంట్స్ ఇలా ఉంటాయి. అన్ని ఈవెంట్స్‌కి ఈ మెథడ్స్ అనేవి లేవు. ఫర్ ఎగ్జాంపుల్ నాకొక ఇన్‌పుట్ ట్యాగ్ ఉంది. దానికి నాకు కీ అప్ అనే ఈవెంట్ ఉంది అని అనుకుందాం. ఇదేం చేస్తది? ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో యూజర్ టైప్ చేస్తున్నప్పుడు కీస్‌ని రిలీజ్ చేసినప్పుడు ఈవెంట్ అనేది జరుగుద్ది. కీ అప్ ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేయడానికి ఈ మెథడ్ అనేది లేదు ఇలాగా. కానీ మనము ఆ కీ అప్ ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేయొచ్చు. ఏ హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్ మీద దాన్ని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్‌ని తెచ్చుకొని ఒక వేరియబుల్‌లో పెట్టుకుంటాం. డాట్ డిస్పాచ్ ఈవెంట్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేయాలి. సో, ఈ డిస్పాచ్ ఈవెంట్ అనే మెథడ్‌లో మనము ఇన్‌పుట్ కింద ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇవ్వాలి. కీబోర్డ్ ఈవెంట్‌ని ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నాం కదా! కీబోర్డ్ ఈవెంట్ అనే ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఇవ్వాలి. సో, న్యూ కీబోర్డ్ ఈవెంట్ అనేది ఒకటి. మనకి కీబోర్డ్ ఈవెంట్స్ అంటే కీ అప్, కీ డౌన్ ఇలా ఉంటాయి కదా! ఇప్పుడు నేను ఆ కీబోర్డ్ ఈవెంట్స్‌లో ఏది ట్రిగ్గర్ చేయాలనుకుంటున్నానో దాన్ని ఇక్కడ ఫస్ట్ ఇన్‌పుట్ కింద ఇవ్వాలి. కీ అప్ అని చెప్పి ఇస్తున్నా. కీ అప్ ఈవెంట్ జరిగిందంటే అక్కడ ఏంటి యూజర్ ఏదో ఒక కీని రాస్తున్నట్టే కదా! కీ అప్ ఈవెంట్ అనేది యూజర్ చెయ్యట్లే. యూజర్ చేయకపోయినా మనమే ఆ ఈవెంట్‌ని జనరేట్ చేస్తున్నాం. కీ అప్ అంటే ఏంటి? సమ్ కీ అనేది టైప్ చేసినట్టు కదా! ఏ కీ అనేది కూడా మెన్షన్ చేయాలి. సెకండ్ ఇన్‌పుట్ మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ ఇచ్చి దాంట్లో నేను ఏ కీని సిమ్యులేట్ చేయాలనుకుంటున్నానో అది ఇవ్వాలి. కీ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను యెస్ అని ట్రిగ్గర్ చేయాలని అనుకుంటున్నా. యూజర్ ఆ ఇన్‌పుట్ ఫీల్డ్‌లో ఏమి టైప్ చేయకుండానే టైప్ చేసినట్టుగా మనము క్రియేట్ చేస్తున్నాము. కీ అప్ అనే ఈవెంట్ జరిగింది. యెస్ అనే లెటర్ ద్వారా అని చెప్పి మనము క్రియేట్ చేసాం.